సెల్స్ ఇన్ సిరీస్ సెల్స్ ఇన్ ప్యారలల్ గురించి డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ సెల్స్ ఇన్ సిరీస్ సెల్స్ ఇన్ ప్యారలల్ సిమిలర్ టు కెపాసిటర్స్ ఇన్ సిరీస్ కెపాసిటర్ ప్యారలల్ లాగా ఉంటుంది కనెక్షన్ అరేంజ్మెంట్. ఏదైనా సరే సిరీస్ కాంబినేషన్ లో ఎలిమెంట్స్ ప్లేస్ చేస్తూ ఉంటుందని అర్థం సైడ్ బై సైడ్ కాంబినేషన్ ప్లేస్ చేస్తున్నాం అని. అదే ప్యారలల్ కాంబినేషన్ లో ప్లేస్ చేస్తున్నాం అంటే 1 by 1 కాంబినేషన్ ప్లేస్ చేస్తున్నాం అని అర్థం. అంటే ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే అన్ని టెర్మినల్స్ కలిపి ఒకే ఎండ్ పాయింట్ కి వస్తే అది ప్యారలల్ కాంబినేషన్. సో అది పాజిటివ్ టెర్మినల్స్ అన్ని కలిపి ఒక ఎండ్ పాయింట్ కి, నెగటివ్ టెర్మినల్స్ అన్ని కలిపి ఒక ఎండ్ పాయింట్ కి వస్తే అది ప్యారలల్ కాంబినేషన్స్ అని అర్థం. సో ఇప్పుడు మనం సెల్స్ ఇన్ సిరీస్ సెల్స్ ఇన్ ప్యారలల్ డిస్కస్ చేసుకున్నాక సో పవర్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చూడాలి. వాటిని బేస్ చేసుకొని లాగింగ్ లీడింగ్ నేచర్ అవన్నీ కూడా డిస్కస్ చేయాలి. సో ఇక్కడ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అనే ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది ఇది వరకు. బట్ కానీ 30% సిలబస్ రిడక్షన్ లో టాపిక్ ని డిలీట్ అయింది. అంటే రెసిస్టర్స్ కాంబినేషన్స్ అనే టాపిక్ ని తీసేసాను మొత్తానికి. బట్ కానీ కొంతవరకు ఇంట్రడక్షన్ చెప్పుకొని వెళ్దాం. ఎందుకంటే ఆ టాపిక్స్ మీకు ఎప్పటికైనా సరే యూస్ అయ్యి ఫ్యూచర్ లో కూడా. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్స్ ఇన్ సిరీస్ సెల్స్ ఇన్ ప్యారలల్ చదవాలి. సిలబస్ లో ఉన్నంత మటుకు చూసి ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాస్ ఒకటి ఎక్స్ట్రాగా రెసిస్టర్స్ గురించి కూడా చదువు. సో సెల్స్ ఇన్ సిరీస్ సో దీనికోసం మనం 2 సెల్స్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం. అవి కూడా సైడ్ బై సైడ్ కాంబినేషన్ ప్లేస్ చేస్తాం. సో ఇది మనకి సెల్ 1, సో ఇది మనకి సెల్ 2. సో 2 సెల్స్ ని సైడ్ బై సైడ్ కాంబినేషన్ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ A అనే పాయింట్ కన్సిడరేషన్, ఇక్కడ B అనే పాయింట్ కన్సిడరేషన్, ఇక్కడ C అనే పాయింట్ కన్సిడరేషన్. సో కరెంట్ ఫ్లో మనకి ఈ విధంగా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఉండే వోల్టేజ్ వాల్యూస్ E1 మైనస్ I ఇంటూ R1, I1 మైనస్ E2 మైనస్ I2 R2 అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనం వీటిలో EMF వాల్యూస్ ఎంత. సో లాస్ట్ లో ఆల్రెడీ EMF అంటే ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో ఈ ఈక్వేషన్ గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకునే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ వాల్యూస్ చెప్పాలి. సో ఇక్కడ కంప్లీట్ వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి సిరీస్ కాంబినేషన్స్ కి వచ్చేటప్పటికి కరెంట్ సేమ్ గా ఉంటుంది. అంటే I1 I2 అన్నమాట. ఇక్కడ ఎన్ని కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎన్ని కరెంట్, ఇక్కడ ఎన్ని కరెంట్, ఏ పాయింట్ దగ్గర చూసినా మనకి కరెంట్ సేమ్. సో సిరీస్ కాంబినేషన్ లో ఎప్పుడు కూడా సేమ్ కరెంట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్. సేమ్ కరెంట్ అంటే సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్ అని అర్థం. అంటే అంతే కరెంట్ ఫ్లో అవుతుంది అంటే అంతే వాల్యూ మెయింటైన్ చేస్తుంది అని అర్థం. సో సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఫ్లో. సో సేమ్ వాల్యూస్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో. సో ఒకటే వాల్యూ మెయింటైన్ అవుతుంది త్రూ అవుట్ ద సర్క్యూట్, ఒకటే వాల్యూ మెయింటైన్. అంటే దాని అర్థం ఏంటి, I1 I2 I అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ వోల్టేజ్ ని ఏమని చెప్తాం, కంప్లీట్ వోల్టేజ్ టోటల్ వోల్టేజ్ అన్నమాట, లేదా టోటల్ వోల్టేజ్, ఎక్స్టర్నల్ వోల్టేజ్ లేదా టోటల్ వోల్టేజ్ అని చెప్పొచ్చు. సో ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ వోల్టేజ్ V is equal to E equivalent voltage minus I into R equivalent voltage. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైనా సరే R equivalent కూడా మనకి సేమే. ఎక్కడ చూసినా మనకి కరెంట్ సేమ్ గా ఉన్నప్పుడు ఇంక ఈక్వల్ టోటల్ కరెంట్స్ అయినా ఏంటి ఒకసారి ఇలా చూడండి. కరెంట్ ఎక్కడైతే సేమ్ గా సర్క్యూట్ లో సేమ్ కరెంట్ వాల్యూస్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ సెల్ లో ఉన్న కరెంట్ వాల్యూస్ అన్నా ఈ సెకండ్ సెల్ లో ఉన్న కరెంట్ వాల్యూస్ అన్నా టోటల్ కరెంట్ వాల్యూస్ అన్నా ఇంకంతా సేమ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లో టోటల్ గా కరెంట్ మనకి 1 ఆంపియర్ ఫ్లో అవ్వచ్చు. ఈ సెల్ లో చూసిన 1 ఆంపియర్, ఈ సెల్ లో చూసిన 1 ఆంపియర్, ఎక్కడ చూసినా మనకి 1 ఆంపియర్. చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. అంటే మనకి I ఈక్వలెంట్ కూడా మనకి అయ్యే అవుతుంది. సో ఇక్కడ కరెంట్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ ఇంకా సిరీస్ లో ఇది ఫిక్స్ అమ్మ. కరెంట్ వాల్యూస్ ఎక్కడ చూసినా సేమ్ సిరీస్ లో. ఓకే, సిరీస్ కాంబినేషన్ లోనే కరెంట్ వాల్యూస్ సేమ్ సిమిలర్ గా మెయింటైన్ అవుతుంది. దీని వచ్చి E ఈక్వివాలెంట్ ఈస్ ఈక్వల్ టు E ఈక్వివాలెంట్ మైనస్ I ఇంటూ R ఈక్వివాలెంట్ ఈస్ ఈక్వల్ టు. సో దీన్ని కంబైన్ చేద్దాం. E1 మైనస్ I ఇంటూ R1 ప్లస్ E2 మైనస్ I ఇంటూ R2. సో ఇక్కడ మనకి కరెంట్ వాల్యూస్ సేమ్ కాబట్టి సో కరెంట్ ఫ్లో ఎలా అయినా సేమ్ కాబట్టి ఇక్కడ మనం I ని కన్సిడరేషన్ లో తీసుకోవాల్సిన పని. ఇంకా ఈ ఈక్వివాలెంట్స్ అన్ని ఏమవుతాయి, E1 ప్లస్ E2 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఈ ఈక్వివాలెంట్ అంటే టోటల్ వాల్యూస్ ఆఫ్ ద EMFs అంటే ఏమో చెప్తున్నాం, పాజిటివ్ ఎలక్ట్రోడ్ వోల్టేజ్ మైనస్ నెగటివ్ ఎలక్ట్రోడ్ వోల్టేజ్ అంతేనా. EMF అంటే ఏంటి మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ వోల్టేజ్ మైనస్
ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే R అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని చెప్పాం కదా, దేని ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎవరిది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాం. ఏమని సోడియం క్లోరైడ్ ఇవన్నీ కూడా మనకి, పొటాషియం ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని లాస్ట్ చెప్పుకున్నాం. సో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మెయిన్ యూసెస్ ఏంటి, అయాన్స్ ప్రొడక్షన్ ఇవ్వడం. ఏ మెటీరియల్ అయితే ఈజీగా కరెంట్ ఫ్లో నుంచి అయాన్స్ కింద స్ప్లిట్ అవుతుంది అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ లూజ్ అవడం, నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్. సో ఈ విషయాలన్నీ లాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాను. సో ఈ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి E1 ప్లస్ E2. సో R ఈక్వివాలెంట్ ఏంటంటే ఇక్కడ మనకి R1 ప్లస్ R2 అంతే. సో ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని ఈ ఈక్వివాలెంట్ R ఈక్వివాలెంట్స్ చెప్పాను. ఇంకా క్లియర్ గా రాసుకోవాలనుకుంటే ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు. సో ఈ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ I ఇంటూ R ఈక్వివాలెంట్ దట్ విల్ బి ఈక్వల్ టు E1 ప్లస్ E2. E1 రెండు దగ్గర చేస్తాం, E1 రెండు ప్లస్ చేస్తాం, మైనస్ I ఇంటూ R1 మైనస్ I ఇంటూ R2 రెండు కంబైన్డ్ గా రాస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ I ఇంటూ R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 మైనస్ I కామన్ ఉంది, మైనస్ I R1 ప్లస్ R2 మైనస్ I R1 ప్లస్ R. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఈక్వివాలెంట్ కి ఇది సేమ్ గా ఉంటుంది, టిక్ మార్క్ పెట్టింది. సో ఇక్కడ R ఈక్వివాలెంట్, సో ఇక్కడ R ఈక్వివాలెంట్. సో ఈ R ఈక్వివాలెంట్ కి R1 ప్లస్ R2 మనకి ఈక్వల్ గా ఉంటుంది. సో R ఈక్వివాలెంట్ మనకి R1 ప్లస్ R2 కి ఈక్వివలెంట్ ఉంటుంది. అంటే ఈ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2. R ఈక్వివాలెంట్స్ అయితే మనకి R1 ప్లస్ R2. సో EMFs అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇదంతా మనకి సెల్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్స్ అయితే, మరి సెల్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్స్ అయితే సిచువేషన్స్ ఏంటి. సో సెల్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్స్ కి సిచువేషన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో సెల్స్ ప్యారలల్ కాంబినేషన్ లో ఏ రకంగా ఉంటాయని డిస్కస్ చేయాలి. సో సెల్స్ ప్యారలల్ కాంబినేషన్ లో ఏ రకంగా ఉంటాయని డిస్కస్ చేయాలి. సో మళ్ళీ యాస్పెక్ట్స్, సో 2 సెల్స్ ని తీసుకున్నాం. సో ఇది మనకి ఒకటే పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తాం అన్నమాట. 1/1 కాంబినేషన్ లోనే ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి A అనే టెర్మినల్, సో ఇది మనకి C అనే టెర్మినల్, ఇక్కడ మనకి B అనే టెర్మినల్ అక్కడ ఉంది. ఇది ఫస్ట్ సెల్, ఇక్కడ వచ్చేసి సెకండ్ సెల్. ఇక్కడ ఏంటంటే మనకి వోల్టేజ్ సేమ్, ఎక్కడ చూసినా సరే వోల్టేజ్ వాల్యూస్ సేమ్ మెయింటైన్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అవుట్పుట్ వోల్టేజ్ V తీసుకున్నా, ఇక్కడ EMF E తీసుకున్నా, ఈ ఈక్వివాలెంట్స్ అయినా ఏదైనా సరే E కి ఈక్వల్. ఎవరైనా సరే ఈ మెయింటైన్ అవుతూ ఉంటాయి, అంటే సేమ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో సేమ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ మెయింటైన్. సో అందులో అయితే సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్, ఇక్కడ సేమ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్. సో సేమ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్. సో సేమ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఉంది కదా, ఇది మనం ఇచ్చే కంప్లీట్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ 2 వోల్ట్స్ అయితే ఇక్కడ 2 వోల్ట్స్, ఇక్కడ 2 వోల్ట్స్, ఎక్కడైనా సరే 2 వోల్ట్స్ తీసుకుంటాం. ఎక్కడైనా సరే 2 వోల్ట్స్ నేను తీసుకోవడం కాదు, మాకు అక్కడ అవుతుంది కదా. సో ఎక్కడ చూసినా మనకి 2 వోల్ట్స్ మెయింటైన్ అవుతుంది ప్యారలల్, కానీ కరెంట్ మాత్రం స్ప్లిట్ అయిపోతుంది. సో ఇక్కడ I అనే కరెంట్ మనకి ఇందులో మనకి I1 కింద ఫ్లో అవుతుంది, ఇక్కడ మనకి I2 కింద ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనకి I కింద ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఈక్వివాలెంట్ కరెంట్స్ ఎలా స్ప్లిట్ అయిపోతాయి, అంటే టోటల్ కరెంట్ ఇక్కడ మనకి I1 I2 కింద స్ప్లిట్ అయిపోయి మళ్ళీ స్ప్లిట్టింగ్ కరెంట్స్ కింద బయటకు వస్తుంది. సో ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ ఎప్పుడు కూడా కరెంట్స్ స్ప్లిట్ అవుతాయి. అందుకే మనం మన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ప్యారలల్ కాంబినేషన్ లోనే పెడతారు. ఎందుకని సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ కదా, ఒక కనెక్షన్ గా మిస్ అయిందనుకో రిమైనింగ్ కూడా అయిపోతాయి. అందుకని ప్యారలల్ కాంబినేషన్ లో ప్లేస్ చేసుకుంటే ఎక్కడ చూసినా మనకు వోల్టేజ్ 2, మన ఇంటి జనరల్ వోల్టేజ్ 230 వోల్ట్స్ అమ్మ. సో ఇప్పుడు మన ఇంట్లో కనెక్షన్స్ అన్ని ప్యారలల్ వోల్టేజ్ ఇచ్చుకున్నట్టయితే ప్రతి ఏసీ కైనా ఫ్రిడ్జ్ కైనా దేనికైనా సరే 230 వోల్ట్స్ వచ్చేస్తాయి. కరెంట్ కూడా దేనికి దానికి స్ప్లిట్ అయిపోద్ది. ఒకవేళ ఒక ఎక్విప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ పోయిందనుకో, టీవీ పోయినంత మాత్రాన ఏసీ
టీవీ పోయినంత మాత్రాన వాషింగ్ మిషన్ పనిచేయకుండా మానేది. అలానే మనకి ఇక్కడ ఏసీ పనిచేయకుండా ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక కాంబినేషన్ పోయినంత మాత్రాన అక్కడికి కరెంట్ సప్లై ఆగిపోతుంది. రిమైనింగ్ కాంబినేషన్స్ కి కరెంట్ సప్లై వెళ్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఈ సెల్ ఏదైనా డిఫెక్ట్ వచ్చినంత మాత్రాన ఈ కరెంట్ I2 ఫ్లో అవుతుంది. ఫ్లో అవ్వకుండా ఏమవుతుంది? ఇప్పుడు I1 అనే సెల్ లో నీకు డిఫెక్ట్ వచ్చిందని ఆ రకంగా మీకు I1 అనే కరెంట్ వాల్యూస్ మాత్రమే ఫ్లో అవ్వవు, కానీ I2 కరెంట్ మాత్రం ఫ్లో అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ చూసినా వోల్టేజ్ సేమ్ కదా. అందుకనే ప్రతి హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్ కూడా మన సిరీస్ కాంబినేషన్ లో ప్లేస్ చేసుకోవాలి. అంటే కంటిన్యూటీ ఆఫ్ సప్లై వస్తూ ఉంటుంది అనమాట. కంటిన్యూస్ గా ఒక డ్యామేజ్ ఎక్విప్మెంట్ మిస్ అయినా సరే అక్కడ మనకి కరెంట్ వాల్యూస్ ఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కరెంట్ స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది కదా. కరెంట్ ఒక్క చోటే సేమ్ కరెంట్ ఫ్లో అయితే ఒకటి డ్యామేజ్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. అలా కాకుండా కరెంట్ మనకి వేరియేషన్స్ వస్తాయి. కరెంట్ స్ప్లిట్ అయిపోతుంది. అది ఈక్వల్ గానా అన్ఈక్వల్ గానా లేకపోతే పార్షియల్ ఫ్రాక్షన్స్ కిందనా ఎలా అయినా సరే స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. అందువల్ల ఒకటి ఎక్విప్మెంట్ పాడైపోయినంత మాత్రాన రిమైనింగ్ ఎక్విప్మెంట్ పనిచేయకుండా ఉండవు. పనిచేస్తాయి. ఒక ఎక్విప్మెంట్ వర్క్ ఆగితే రిమైనింగ్ అన్ని వర్కింగ్ లోనే ఉంటాయి అన్నమాట. అందుకు మొత్తం కాంబినేషన్ మనం ప్యారలల్ కాంబినేషన్ సెట్ చేస్తాం. హౌస్ హోల్డ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ప్యారలల్ కాంబినేషన్ లోనే ఉంటాయి. మీరు పవర్ సప్లై ఉన్నంతసేపు ప్రతి ఎక్విప్మెంట్ పనిచేస్తుంది. ఆ పవర్ సప్లైలో ఏదో ఒక ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ మిస్ అయినంత మాత్రాన ఫ్రిడ్జ్ ఏసీ పనిచేయకుండా మాదు, ఆ రెండు వర్కింగ్ లో ఉంటాయి. సిన్స్ ఇట్ ఈస్ ఏ ప్యారలల్ కాంబినేషన్. అంటే ఇప్పుడు టీవీకి 230 వోల్ట్సే, ఫ్రిడ్జ్ కి 230 వోల్ట్సే, ఇక్కడ ఏసీకి 230 వోల్ట్సే, కానీ కరెంట్ స్ప్లిట్ అవుతుంది. దీని కరెంట్ దీనిదే, I1 కరెంట్ దీనిదే, I2 కరెంట్ దాంది, I3 కరెంట్ దాంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. I1 మిస్ అయినంత మాత్రాన I2 I3 ఫ్లో అవ్వకుండా ఉండవని కాదు, వాటంతా అవే ఫ్లో అవుతూ ఉంటాయి. సో ప్యారలల్ కాంబినేషన్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అని అడిగితే సిరీస్ కాంబినేషన్ కన్నా. సో ఇక్కడ V ఈక్వలెంట్ అయినా E ఈక్వలెంట్ అయినా ఏదైనా సరే టోటల్ వాల్యూస్ ఏదైనా సరే EMF E కి ఈక్వల్ అవుతాయి. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే మనం కరెంట్స్ మాత్రమే స్ప్లిట్ అవుతాయి. కానీ మనకు తెలిసిన విషయమే కదా, V is equal to E equivalent minus I equivalent into R equivalent. సో ఇక్కడ మనం I equivalent అని రాసుకోవాల్సిన సిచువేషన్ వచ్చింది. ఎందుకంటే కరెంట్స్ స్ప్లిట్ అవుతాయి కాబట్టి. ఈక్వివాలెంట్స్ అని రాసుకోవాల్సిన సిచువేషన్ వచ్చేసాం. ఎందుకంటే కరెంట్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ లో ఈక్వివాలెంట్ కాంబినేషన్స్ చెప్పాలి. కానీ ఇక్కడ E ని కింద రాసేద్దాం చూడండి. V is equal to E minus R equivalent I equivalent into R equivalent. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మైనస్ I into R equivalent ఇటు సైడ్ తీసుకొచ్చింది. ఏమవుతుంది? I equivalent into small r equivalent that will be equal to E minus V. E minus V. సో ఇక్కడ అంటే ఇక్కడ somewhat డిఫరెన్స్ మెయింటైన్ అవుతున్నాం. ఇప్పుడు వాడు చెప్పారు కదా E ని V రెండు సేమ్ అయినప్పుడు ఇంకా E V మైనస్ అయితే 0 అవుతుంది. కానీ ఇక్కడ ఇంటర్నల్ EMF కొంచెం వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ 3 వోల్ట్స్ ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయింది అనుకున్నాను. ఇది 2.5 అలా మెయింటైన్ అవుతుంది అన్నమాట. నియర్ గా సమ్ వోల్టేజ్ వాల్యూస్ డిఫరెన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ EMF ఎవరిది మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వోల్టేజ్ నెగటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర వోల్టేజ్ డిఫరెన్స్ కదా. అందుకని ఈ EMF వాల్యూస్ కొంత వేరియేషన్స్ వస్తాయి. ఇది 3 వోల్ట్స్ ఉంటే ఇది 2.5 వోల్ట్స్ అంతా మెయింటైన్ అవుతారా, కొంత వేరియేషన్ అనేది వస్తుంది. లేకపోతే ఇక్కడ మరి 0 అయిపోతుంది కదా కంప్లీట్ గా, అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ I equivalent is equal to E minus V by R equivalent అని చెప్పొచ్చు. ఓకే, కానీ మరి సెల్ 1 సెల్ 2 సిచువేషన్ ఏంటో చూడాలి. సో సెల్ 1 సిచువేషన్ ఏంటో చూద్దాం. చూడండి సెల్ 1. సో ఇక్కడ ఫస్ట్ రాసిన సెల్ 1 సిచువేషన్ ఏంటి మనకి? సో దీన్ని ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనం I1 ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో V is equal to E1 minus I1. ఇక్కడ మనకి E1 అన్నా E2 అన్నా E అన్నా ఏదైనా ఉంటాయి కదా. E1 E2 ఏదైనా సరే ఇదే పొటెన్షియల్ సేమ్ కాబట్టి I1 into R1. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే V is equal to E minus I1 R1. ఎందుకంటే E ఎక్కడ చూసినా సేమ్, E లు V లు ఎక్కడ చూసినా సేమ్ ఉంటాయి. EMF లో ఎక్స్టర్నల్ పొటెన్షియల్స్ ఎక్కడ చూసినా సేమ్. బట్ కానీ కొంత వేరియేషన్ వస్తుంది. 3 2.5 అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సంవాట్ మైన్యూట్, ఎంత కొంతవరకు అయినా మైన్యూట్ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ గా ఇచ్చిన వోల్టేజ్, ఇదేమో ఎలక్ట్రోడ్స్ దగ్గర ఉన్న వోల్టేజ్. సో ఆ రకంగా నేను చూసుకుంటే ఈ మైనస్ I1 R1 ఇటు వస్తాయి, ప్లస్ I1 R1 అవుతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు E minus V by, సో I1 is equal to E minus V by ఇది మనకి R1 కింద డిస్కస్ చేయొచ్చు. సరే, సో దీని నుంచి I2 వాల్యూస్ కూడా సేమ్. సో సారీ
E2 మైనస్ V బై R2 కింద రాస్తాం. సో ఇప్పుడు మనం కరెంట్స్ ని ఈక్వల్ చేసేద్దాం. అంటే I ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అవుతుంది. అవునా? I ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి I1 ప్లస్ I2 కింద రాస్తున్నాం. సారీ క్లియర్గా చెప్తున్నాను, ఒకసారి గమనించండి. ఇక్కడ ఈఎంఎఫ్ ఇది ఎలక్ట్రోడ్స్ దగ్గర ఉంటాయి సార్. అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ఇందాక జస్ట్ చిన్న మైన్యూట్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను చూడండి. ఎలక్ట్రోడ్స్ వోల్టేజెస్ అన్నమాట. ఎలక్ట్రోడ్స్ వోల్టేజ్ డిఫరెన్స్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ బట్ కానీ V అనేది మనకి ఎక్స్టర్నల్ గా సప్లైకి ఇచ్చే వోల్టేజ్. ఇది మనకి సేమ్, ఎక్కడ చూసినా మనకి సేమ్ గానే ఉంటుంది. ఇది కూడా సేమ్ గానే ఉంటుంది. అది సేమ్ గా ఉండదని కాదమ్మా, సేమ్ గానే ఉంటుంది. కానీ ఇది మనకి 3 వాల్స్ అయితే 2.5 అలా మెయింటైన్ అవుతుంది. ఆ వేరియేషన్ కూడా చూపించడం కోసం అలా రాసాం అంతే. సో ఇక్కడ మనం ప్యారలల్ కాంబినేషన్ లో I ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అని రాద్దాం. సో ఇది ఎలా వచ్చింది మనకి V మైనస్ E ఈక్వివాలెంట్ బై R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా వచ్చింది V minus E1 by R1 plus V minus E2 by R2. Okay. So ఇప్పుడు V terms అన్ని ఒక చోట రాద్దాం. V by R equivalent minus E equivalent by R equivalent. So split చేసి రాస్తాను. So V1 by R1 plus V2 by R2 minus E1 by R1 plus minus E2 by R2. సో ఇక్కడ V1 V2 అని మళ్ళీ కాంబినేషన్ లో రాసుకోవడానికి రెండు వేరు. ఓకే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో V by R equivalent is equal minus E equivalent by R equivalent, that will be equal to V by R1 plus V by R2 minus కామన్ తీసేద్దాం. ఏమవుతుంది మనకి E1 by R1 plus E2 by R2. ఓకే. సో ఇప్పుడు మనం ఈ సిమిలర్ గా చూసుకుందాం ఈ టర్మ్స్ ని. సో రౌండ్ చేసినవి, సో టిక్ మార్క్ చేసిన టర్మ్స్ ని ఈ టర్మ్స్ ని సిమిలర్ గా చూసుకుందాం. దాని నుంచి క్రాస్ మార్క్ చేసినవి, సో టిక్ మార్క్ చేసినవి సిమిలర్ గా చూద్దాం, క్రాస్ మార్క్ చేసినవి సిమిలర్ గా చూద్దాం. సో ఆ లెక్క చూస్తే సో ఇక్కడ మనకి V by R equivalent is equal to, సో మనకి ఇక్కడ V కామన్ అవుతుంది. సో ఇక్కడ 1 by R1 plus 1 by R2. సో V క్యాన్సిల్ అయితే 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2. Okay. So next E equivalent by R equivalent ఈ టర్మ్స్ మిగిలిపోయాయి కదా. ఇది మనకి టిక్ మార్క్ కొట్టిన టర్మ్స్ అన్నమాట. ఇక్కడ మనం క్రాస్ మార్క్ కొట్టిన టర్మ్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఏమని E1 by R1 plus E2 by R2 అని E1 by R1 plus E2 by R2 అనే విషయాన్ని క్రాస్ మార్క్ కొట్టి ఇక్కడ కంపేర్ చేసి చెప్పాం. అంటే ఇది మనకి సెల్స్ ఇన్ సిరీస్, సెల్స్ ఇన్ ప్యారలల్ ఒకటేనండి. సిరీస్ ఎప్పుడు కూడా మనకి కరెంట్ వాల్యూస్ సేమ్ గా ఉంటాయి.